హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియోలో నేను ఒక 3 గోల్డెన్ రూల్స్ చెప్తానండి. గోల్డెన్ అని ఎందుకు అన్నానంటే అవి నిజంగానే గోల్డెన్ అండి. అవి ఫాలో అయితే కనుక ఖచ్చితంగా మీరు చాలా హెల్దీగా ఉంటారు. కానీ ప్రతి ఒక్కరు ప్రతిరోజు ఫాలో అవ్వాల్సిన రూల్స్ అండి. అవేంటో తెలుసుకుందాం. నెంబర్ 1 రూల్ వచ్చేసి వాటర్ అండి. ఎంటీ స్టమక్ తో మనం మార్నింగ్ లేవగానే ఒక 1 లీటర్ వాటర్ తాగితే ఎంత మంచిది తెలుసా. వీలైతే ఇంకా గోరువెచ్చని నీళ్లు తాగితే ఇంకా మంచిది. నేనైతే రోజు కంపల్సరీ ఈ బాటిల్ 2 టైమ్స్ తాగుతాను. ఇది 1/2 లీటర్ బాటిల్ అనమాట. సో 2 బాటిల్స్ తాగుతాను. 1 లీటర్ ఫినిష్ చేస్తాను. తాగాలి అనుకుంటే ఇంకా కూడా తాగొచ్చు, కానీ అంత తాగలేం కదా మార్నింగ్. ఇంకా బిఫోర్ బ్రష్ నేను తాగుతానండి. బ్రష్ చేసుకునే ముందు తాగితే ఇంకా మంచిది. ఎందుకు ఇంతగానం చెప్తున్నాను అంటే ఇలా మనం ఎంటీ స్టమక్ తో వాటర్ తాగితే కనుక రోజంతా ఎనర్జెటిక్ గా ఉంటామండి. మధ్యలో అస్సలు నీరసం అనేది ఉండదు. ఏమైనా డైజెషన్ ప్రాబ్లమ్స్ లేకపోతే ఎసిడిటీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కూడా తగ్గుతాయి. రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. ఇంకా సంతోషకరమైన విషయం ఏంటి అంటే హెల్దీగా కూడా మనం బరువు తగ్గుతాం అనమాట. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు మనం ఎందుకు వదిలేయాలి చెప్పండి. ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి. వాళ్ళు తాగలేము అనుకున్న వాళ్ళు ఫస్ట్ 1/2 లీటర్ తో స్టార్ట్ చేయండి. ఆ తర్వాత 1 లీటర్ ని చేసుకోవచ్చు. 1.5 లీటర్ వరకు కూడా తాగొచ్చు. సెకండ్ రూల్ మళ్ళీ వాటరే అండి. ఈ వాటర్ ని ఇప్పుడు మనం ఆహారం తింటున్నాం, ఏదైనా ఫుడ్ తీసుకుంటున్నాం అంటే 30 నిమిషాల ముందు వాటర్ తాగాలండి. తినేటప్పుడు అస్సలు వాటర్ తాగకూడదు. తిన్న తర్వాత కూడా 1 గంట తర్వాత వాటర్ తాగాలండి. ఇలాంటి రూల్ ఖచ్చితంగా పాటించాల్సిందే. ఎందుకు అంటే మనం ఎప్పుడైతే ఫుడ్ నోటితో తీసుకుంటామో అది ఈసోఫేగస్ నుంచి స్టమక్ కి వెళ్తుంది, స్టమక్ నుంచి కోలాన్ కి వెళ్తుంది. ఇప్పుడు చూడండి, ఉదాహరణకి మనం ఏదైనా పని చేసేటప్పుడు ఒక ప్రాసెస్ అనేది ఉంటుందండి. మనం ఎంత హడావుడిగా వెళ్తామో అది అంత హడావుడిగానే కొలాప్స్ అయిపోతుంది. ఇప్పుడు ఫుడ్ కూడా అంతేనండి. అది దాని పనిని దాన్ని మనం చేసుకొని ఇవ్వాలి. అది నిదానంగా వెళ్తుంది, స్టమక్ లోకి వెళ్తుంది, డైజెషన్ అనేది చేసుకుంటుంది, కరెక్ట్ గా కావాల్సిన న్యూట్రియంట్స్ ని అబ్జర్వ్ చేసుకుంటుంది. మీరు ఎప్పుడైతే వాటర్ తాగారనుకోండి ఆ డైజెషన్ ని మొత్తం మీరు డిస్టర్బ్ చేస్తున్నారనమాట. చేసి ఏమవుతుంది అంటే అది న్యూట్రియన్స్ ని సరిగ్గా అబ్జర్వ్ చేసుకోదు, ఫాస్ట్ గా లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇక డైజెషన్ ప్రాబ్లం వచ్చేస్తుంది. దీని వల్లనే చాలా మందికి గ్యాస్, ఎసిడిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి. మనం ఏదైనా ఫుడ్ తీసుకున్నప్పుడు 2 గంటలు పడుతుందండి డైజెస్ట్ చేసుకోవడానికి. సో దానికి ఇచ్చే టైం దానికి ఇచ్చేసేయాలి మనం, అది డైజెస్ట్ అవ్వడానికి. మనం అలా టైం ఇవ్వకుండా ఫటాఫట్ వాటర్ తాగేసి తొందరగా ఆ ప్రాసెస్ ని క్లోజ్ చేస్తున్నాం. ఎంత తొందరగా ప్రాసెస్ క్లోజ్ అయితే మనకి అంత తొందరగా ఆకలి అవుతుంది. మన బాడీలో ఇన్సులిన్ లెవెల్స్ కూడా తొందరగా పెరుగుతాయి. చూసారా ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో మీది చిన్న పొరపాటు వల్ల. కాబట్టి ఎవరే గాని ఫుడ్ తింటున్నారు అంటే 30 నిమిషాల ముందు వాటర్ తాగండి. తినేటప్పుడు అస్సలు వాటర్ తాగొద్దండి. అది కొంచెం ట్రై చేయండి. తిన్న తర్వాత 1 గంట తర్వాత వాటర్ తాగండి. నెంబర్ 3 రూల్ వచ్చేసి ఈట్ అండ్ చ్యూ స్లోలీ అనమాట. తినడం నిదానంగా తినాలి. తినేటప్పుడు చాలా తినే పదార్థాన్ని నమిలి తినాలండి. ఇప్పుడు చూడండి ఎలా అవుతుంది అంటే మనం నమిలి తిన్నాం అనుకోండి, అవి సగం ఇక్కడ బ్రేక్ డౌన్ అయిపోతాయి మన నోట్లో. అప్పుడు మన స్టమక్ కి చాలా ఈజీ అవుతుంది డైజెస్ట్ అవ్వడానికి. మీరు ఇక్కడ సరిగ్గా నమలకుండా మింగేస్తే స్టమక్ కి చాలా టఫ్ అవుతుంది దాన్ని డైజెస్ట్ చేయడానికి కదా. అదొకటి మనకి బెనిఫిట్. అండ్ ఇంకా తినడం స్లోగా తింటున్నప్పుడు ఏమవుతుంది అంటే మనం ఎప్పుడైతే తినడం స్టార్ట్ చేసామో మన బ్రెయిన్ అనేది మన స్టమక్ కి సిగ్నల్ ని పంపించేస్తుంది. ఆహా వీళ్ళు ఫుడ్ తింటున్నారు, నువ్వు అలర్ట్ గా ఉండు డైజెషన్ చేసుకోవడానికి అనేది. సేమ్ ట్రాఫిక్ లో ఎలానండి మనకి సిగ్నల్ రెడ్ అండ్ గ్రీన్ పడితే మనం ఆగడం వెళ్ళడం జరుగుతుంది కదా, సేమ్ ఇదే విధంగా మన బ్రెయిన్ కూడా స్టమక్ కి సిగ్నల్ ని పంపిస్తుంది. అండ్ ఇంకా మీరు నిదానంగా తింటే ఇంకొక బెనిఫిట్ ఏంటంటే తిన్న ఫీలింగ్ అయినా ఉంటుందండి. మీరు హడావుడిగా ఫాస్ట్ గా తినేసి అసలు తిన్న ఫీలింగ్ కూడా ఉండదు. అండ్ తినేటప్పుడు చాలా మంది మాట్లాడుతూ తింటారండి. అసలు తినేటప్పుడు మనం మాట్లాడకూడదు. ఏమవుతుందంటే నోరు పెద్దగా తెరిచి మాట్లాడి తింటున్నప్పుడు గాలి అనేది లోపలికి వెళ్ళి కూడా గ్యాస్ అనేది ఫామ్ అవుతుంది మనకి లోపల. సో ఇలాంటి చిన్న చిన్న పొరపాట్ల వల్లనే మనకి డైజెషన్ అవ్వడం ఇబ్బంది అవుతుంది. ఎసిడిటీ, గ్యాస్ ఇలాంటివన్నీ ఫామ్ అవుతూ ఉంటాయి. ఇంతేనండి, సో సింపుల్. ఇవి కూడా పాటించలేరా చెప్పండి. ఇలా 3 గోల్డెన్ రూల్స్ పాటిస్తే కనుక ఖచ్చితంగా మీకు డైజెషన్ ప్రాబ్లం అనేది ఏది రాదు. సో నేను చెప్పినవి ఖచ్చితంగా పాటిస్తారని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్, షేర్ చేయండి. అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, ఆల్వేస్ కీప్ స్మైలింగ్.